అసలు దొరకడం మానేసి, కనిపించడం మానేసి మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు 'పుష్ప' దగ్గర నుంచి. ఆ! ఈ సినిమాలో ఇప్పుడు అక్కడ ఆధార్ కార్డ్ ఇప్పించేలా ఉన్నారు. ఆధార్ ఆధార్ కార్డ్ ఏంటండి? మీకు తమిళ్ పేపర్ ఇస్తున్నారంటే ఆలోచించుకోండి మీరు ఇంకా. అవును. మీరు ఇంకా తెలుగుకి ఎంత చెందుతారో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఈ సినిమా అంటే ఇప్పుడు మీ వర్డే ఎక్కువ వెళ్తుంది మన తెలుగు వరకు కూడా. యు ఆర్ ది బెస్ట్ సేల్స్ మ్యాన్ హియర్ దాన్ ఎన్ యాక్టర్. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఎన్నో యాక్షన్ ఫిల్మ్స్ ఆల్ లాంగ్వేజెస్ నుంచి వస్తున్నాయి కదండి. సరే మీరు ఒకరు ఉన్నారు కాబట్టి తెలుగు వాళ్ళు గబుక్కుని సునీల్ ఉన్నాడు అన్నది ఒకటి ఫీల్ ఉంటుంది. థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఏ విధంగా ఒక డిఫరెంట్ ఫిల్మ్ గా ఆడియన్స్, యాక్టర్లు ఉండొచ్చు, కష్టపడి పని చేయొచ్చు, ఇవన్నీ కామన్ టెంప్లెట్స్ కదా. బట్ ఏదో తెలియని ఒక యూఎస్పీ ఒకటి కనెక్ట్ అవుతుంది సార్. అది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? ఇన్ని లాంగ్వేజెస్ సినిమాలు చేస్తున్నారు మీరు. ఇందులో మనకి యూఎస్పి హృదయానికి గట్టిగా టప్పని కొట్టేది ఎలిఫెంట్ అండి. ఎలిఫెంట్ అంటే ప్రతి దాంట్లో అంటే మనం జనరల్గా అంటే నేచర్ని యూజ్ చేసుకోకుండా మనం బతకలేం. అయితే ఆప్షన్ లేదు. అది చెట్టు నుంచి ఫ్రూట్ కొయిందే తినందే, ఆ చెట్టుని కట్ చేసి ఇల్లు కట్టుకుందే మనం బతకలేము. అవునండి. అది మనం ఏం చేస్తుంటే అది ఎదుగుతుంది చెట్టు, కానీ దానికి ప్రాణం ఉంది, దానికి కూడా ప్రాణం ఉంది, లేకపోతే ఎదగదు కదండి చెట్టు. కరెక్ట్. సో మనం కొన్ని నెగ్లెక్ట్ చేస్తూ మనం బతకడం కోసం కొన్ని కంఫర్టబుల్లీ మర్చిపోతుంటాం. దాన్ని హట్ చేసింది మనకు గుర్తుండదు. ఏదైనా ట్రీని హట్ చేసింది మనకు నిజంగా గుర్తుండదు. అదే మూమెంట్ ఉన్న అంటే ఈ భూమి మీద ఎదిగే మూమెంట్ కాకుండా ఇలా నడిచే కదిలే మూమెంట్ ఉన్న ఏ ప్రాణిదైనా హట్ జరిగితే కొంచెం ఫీలింగ్ వస్తుంది మనకి. అంటే అది ఏదైనా ప్రాణం చనిపోతుంటే మనకు ఒక ఫీలింగ్ వస్తుంది. ఇందులో నేను గట్టిగా కనెక్ట్ అయింది ఏంటంటే, మామూలుగా మనకి ఒక దంతం ఉంటుంది కదండి, మన పన్ను మీరు అబ్జర్వ్ చేస్తే పైన ఎంత ఉందో దానికంటే కూడా లోపల ఎక్కువ ఉంటుంది. సో ఈ ఏనుగు దంతం ఉంది కదండి, ఇంకో అంత దంతం లోపల ఉంటుందండి. యాక్చువల్గా దాన్ని బతికొండగా తీలేరంట చాలామంది. వాటిని అవి అంతరించిపోతున్నాయండి, అవి లేకుండా పోతున్నాయి వీటి వల్ల. ఈ స్మగ్లింగ్ అవన్నీ చేసేవాళ్ళ వల్ల. సో అది ఒక చిన్న టచ్ తగులుతుందండి ఎప్పుడైతే దీనికోసం ఒక ప్రాణం హర్ట్ అవుతూ అది వెళ్తుంది. అంటే ఇప్పుడు హీరోకో, హీరోయిన్కో, లేదా హీరో సిస్టర్కో, సైడ్ క్యారెక్టర్కో ఏదైనా సినిమాలో హర్ట్ అవుతుంది కదా, ఆ మెసేజ్ చాలా బాగా చెప్పారండి ఎండ్లో. ఎండ్లో ఆ మెసేజ్ మనకి కొంచెం తగులుతుంది. అది నేను డిఫరెంట్గా కనెక్ట్ అయినండి ఇందులో. ఎందుకంటే సేమ్ మీరు అన్నది కరెక్టే, స్మగ్లింగ్ అనేది ఏదైనా డబ్బుల కోసం చేస్తాం, మెటీరియల్ మారుతుంది, అదొకటి. ఇంకొకటి జనరల్గా చిన్న నీట్ బడ్జెట్లో, కొంచెం లిమిట్ బడ్జెట్లో ఎక్కువ సినిమాలు ఇంటెలిజెంట్గా చేస్తారు మలయాళంలో కంపేరిటివ్లీ ఆల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. మనం కొంచెం బాగా ఖర్చు పెట్టి లావిష్గా చేస్తాం ఎనీ పాయింట్ మామూలుగా. మిగతా వీళ్ళు అట్ ద సేమ్ టైం అన్ని లాంగ్వేజెస్కి కూడా నచ్చేలాగా లావిష్గా చేసిన సినిమా ఇది. చాలా బాగుంది, మంచి. ఇది బాగా లావిష్గా ఖర్చు పెట్టి చిన్న డిఫరెంట్ పాయింట్తో చేసిన సినిమా. అంటే ట్రావెల్ అంటే ఇప్పుడు కొన్ని మనకి అనిపిస్తాయి సార్, ఏ సినిమా చూసినా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి అక్కడికి ఏదైనా పంపాలంటే అయితే సముద్రం ఉంటుంది, లేదా రోడ్డు ఉంటుంది, లేదా ఫ్లైట్ ఉంటుంది, అంతే కదా సార్. ఇప్పుడు ఏ సరుకైనా అది అంతే. అలాంటి చోట్ల ఎక్కడన్నా అంటే అది పోలికని అనలేము మనం, ఎందుకంటే రూట్ మీద అదే రోడ్డు మీద వెళ్ళాలి కదా సార్, ఆ సీన్ అలాగే జరగాలి కదా. అలాంటివన్నీ కూడా అలాంటివి పట్టించుకోకుండా మామూలుగా అంత డీప్ వెళ్ళకుండా ఉంటే మట్టికి స్పెక్టాక్యులర్ బాగా రిచ్గా అంటే ఖర్చు పెట్టి గ్రాండ్గా తీసిన సినిమా అండి ఇది. యాక్చువల్లీ మనకి ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ల్లో రిలీజ్ చేయొచ్చు అని ఇలాంటి గ్రాండ్గా తీసిన సినిమా. అట్ ద సేమ్ టైం నోవేడేస్ మీరు అబ్జర్వ్ చేస్తే బాగా గ్రాండ్ మూవీస్ని ఆడియన్స్ వాళ్ళు పెట్టిన డబ్బులకి అంటే వాళ్ళు తృప్తి ఫీల్ అవుతున్నారు. గ్రాండ్గా ఉన్న సినిమాకి ఉంటే వాళ్ళు పెట్టిన దానికి న్యాయం జరిగినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో దీనికి గ్యారంటీగా టికెట్ కొనుక్కుని వచ్చిన వాళ్ళు మట్టుకి వాళ్ళ టికెట్ విషయంలో మట్టుకి హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు పెట్టిన ఖర్చుకు మట్టుకి గ్యారంటీగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదంతా మనకి మంచి రైడ్ ఉంటుందండి. వెరీ గుడ్. ఈ మిగతా వాటికి దీనికి నేను చిన్న యాక్షన్లో చూసిన తేడా ఏంటంటే, ఇది ఎక్కువ లిబర్టీ తీసుకోవట్లా, ఫ్రీడమ్ తీసుకుంటాం జనరల్గా కమర్షియల్ యాక్షన్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు. కానీ విత్ ఇన్ ఆ న్యాచురల్ దాంట్లోనే ఎంత లిఫ్టింగ్ ఉన్న హీరోని కానీ విలన్స్ కానీ అన్నీ కూడా ఆ న్యాచురల్ లైట్లో ఆ న్యాచురల్
బౌండరీస్ ని మట్టిగా వదలట్లా. నేను అడిగాను, సార్ ఇలాగ నాకు నా మారీ క్యారెక్టర్ చాలా సీరియస్ క్యారెక్టర్ అండి యాక్చువల్గా. నేను అడిగాను, సార్ ఇప్పుడు నేను డ్యాన్స్ చేస్తే ఎఫెక్ట్ పోద్దేమో అని అడిగాను. అడిగితే ఆయన అన్నారు, అలా కాదు సార్, మీరు మారీ సీరియస్ డైరెక్టర్ గారు అన్నారు, పాల్ గారు, మేము మారీ సీరియసే, కానీ మారీ ఆనందం వచ్చినప్పుడు సీరియస్గా ఉండడు కదా, మారీ పార్టీలో మారీ డ్యాన్స్ చేయాలి కదా. అవును. మారీ మరి నేను అక్కడ నవ్వాను అనుకోనంటే నవ్వండి, మీకు మారీ క్యారెక్టర్ ఊహించుకుని నవ్వండి. ఆడే అంత అంటే వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో అలా నవ్వండి, అలా చేయండి, మాకు మారీ మీరే చేయాలి, మీ పార్టీ కాబట్టి మీరే చేయాలి అని చెప్పి ఆయన డైరెక్టర్ గారు, సరే అండి వెళ్తే మీ ఇష్టం, నేను చేయమంటే చేస్తాను మరి. అంటే ఒకసారి ఏమవుతుందంటేనండి, నేను ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చి అందులో చేస్తే వెళ్తున్నప్పుడు మళ్ళీ నా మీద అభిమానంతో నాకు డ్యాన్స్ వచ్చని మళ్ళీ ఇది వచ్చని తెలియకుండా, మీకు అర్థమైందండి, మనం తెలియకుండా క్యారీ అయిపోతాం అకార్డింగ్ టు అవర్ కన్వీనియన్స్, ఇంటెలిజెంట్ అనుకుని వెళ్ళిపోతుంటాం చాలా సార్లు. అక్కడ ప్రేమ చంపుకుని అక్కడే మనలో నుంచి బాగా షూడ్ మనిషి ఒకడు వచ్చి ఆపాలి కదా. నాతో ప్రాబ్లం ఏమవుతుందంటే, ఈ 15 సంవత్సరాల్లో నేను చేసిన కామెడీ సినిమాలన్నీ ఇప్పుడు కొత్తగా డైరెక్టర్ అయిన ఎవరన్నా మన తమ్ముళ్ళు ఎవరన్నా వచ్చి నా దగ్గరికి వాళ్ళు సూపర్ క్యారెక్టర్ చెప్తారు నాకు అన్న, నేను సీరియస్గా అలా వెళ్ళిపోతుంటాను. నేను ఇప్పుడు పగలు మార్నింగ్ ఏమో F3 చేసామండి, అప్పుడు నైట్ ఏమో పుష్ప చేశాను. ఇప్పుడు F3లో చేసినట్టు పుష్పలో చేయకూడదు, పుష్పలో చేసినట్టు F3లో చేయకూడదు, అది వేరే మీటర్, అది వేరే స్టేజ్, ఇది వేరే స్టేజ్. సో నన్ను ఇంత ముందు 15 సంవత్సరాలు కామెడీ సినిమాలని బాగా చూసి ఎంజాయ్ చేసి మనసులో ముద్రించేసుకున్నాను. వాళ్ళు నన్ను డైరెక్షన్ చేసేటప్పుడు వాళ్ళతో క్లాష్ ఉంటుంది లోపల. అదేంటంటే సీరియస్గా నేను చేసుకెళ్ళిపోతున్నాను, అన్న ఇక్కడ ఆ ఎఫెక్ట్ ఇస్తారు కదా, ఇంకెందుకు తమ్ముడు ఇదంతా ఇంత డిఫరెంట్గా చేసేందుకు, ఇంకా అది లేదండి మాకు ఇష్టం అది ఇమ్మంటారు. నాకేంటంటే అది కూడా మళ్ళీ మధ్యలో వేస్తూ ఇది రక్షించుకుంటూ మళ్ళీ క్యారెక్టరేషను ఆ మధ్యలో ఉందన్నమాట అండి ప్రజెంట్ అయితే నేను.